Hi, hello friends. This is HK Study Friend YouTube channel. You are watching the HK Study Friend YouTube channel. Today, let us discuss Polyset of TG. As soon as possible, the TG examination is going to start of the Polyset examination. Okay, let us start our coaching. It is the day 2 here. As we have discussed day 1 in the previous video, those are the things I explained. OMR sheet, what are the model paper, what are the subjects will come in the Polyset. I have discussed in the previous video. I will give in the cards, you just go through it. Okay, today, as we know that in the physics, first lesson, fourth lesson, fifth lesson, and ninth lesson, 10th lesson, 11th lesson, these are the lessons of the physics. Okay, as we have completed first lesson in the day 1 video, now let us start fourth chapter of day 2. Okay, now let us start it. Okay, the fourth chapter is refraction of light at curved surface. Okay, na? Refraction of light. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటే ఇదంతా టాపిక్ వెళ్ళకన్నా ముందు ఒకటి చిన్న ఎగ్జాంపుల్స్ అనేది తీసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు ఈ వైర్ అనేది లైట్ అనేది ఎందుకు బెండ్ అవుతుంది? లైట్ రే అనేది డ్యూ టు చేంజ్ ఇన్ ఇట్స్ వెలాసిటీ. చేంజ్ ఇన్ ఇట్స్ వెలాసిటీలో ఈ వెలాసిటీ అనేది ఎప్పుడైతే చేంజ్ అవుతుందో ఆ వైర్ ఈ లైట్ రే అనేది బెండ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు సిమిలర్లీ ఇక్కడ ఈ పెన్సిల్ అనేది ఉంది. ఈ పెన్సిల్ని ఇట్లా పెట్టేస్తే ఇది ఎట్లా, ఫస్ట్ పెన్సిల్ అని ఎట్లా ఉంటుంది, ఇట్లా ఉండి ఇట్లా స్ట్రేట్గా ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమంటుంది, బెండ్ అయ్యింది. ఓకేనా, ఈ బెండ్ అయిన ఫినామినానే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అని అంటారు. ఓకేనా, రిఫ్రాక్షన్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక జార్ తీసుకో, జార్ లేదే కానీ బాకెటే కానీ ఏదైనా తీసుకొని ఇందులో ఒక కాయిన్, 5 రూపీస్ కాయినా ఏదైనా సంథింగ్ ఏదో ఒక కాయిన్ వేస్తే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక కాయిన్ వేస్తావు. నువ్వు కాయిన్ వేసేసిన తర్వాత ఈ కాయిన్ ఎట్లుంటుంది, సీమ్స్ టు బి రేజ్డ్ అప్ ఆర్ బల్క్డ్. ఓకేనా, ఎట్లుంటుంది అది, సీమ్స్ టు బి రేజ్డ్ అప్ అంటే ఇక్కడ వచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేద్దాం అంటే, ఇంకొక ఎగ్జాంపుల్ ఉంటుంది, అది డిస్కస్ చేసిన తర్వాత లెసన్లోకి అయితే వెళ్ళిపోయాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ స్టార్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు అట్మాస్ఫియర్లో స్టార్స్ ఉంటాయి. స్టార్స్ అనేది ట్వింకిల్ అవుతుంది, అంటే లైటింగ్ అవుతుంది, అంటే ట్వింకిల్ డ్యూ టు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. దేనివల్ల అంటే అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్. ఓకేనా, అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్, అందుకే స్టార్స్ అనేది ట్వింకిల్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మన లెసన్లోకి వెళ్ళిపోతే, ఈ లెసన్లో మ్యాక్సిమం కేస్ స్టడీస్, ఫార్ములాస్ ఉంటాయి. ఓకేనా, ఇందులో నుంచి మనం అదే డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇందులో మనకు ఆల్రెడీ తెలుసు, ఫస్ట్ లెసన్ నుంచి మిర్రర్ ఫార్ములా అనేది ఒకటి ఉన్నది. ఒకసారి దాన్ని రీకాల్ చేద్దాం. ఓకేనా, 1/f = 1/v + 1/u. ఓకేనా, 1/v + 1/u ఇది మన ఫార్ములా. అయితే ఇక్కడ దేనికి పాజిటివ్ ఉన్నది, యూకే పాజిటివ్ ఉన్నది. ఇక్కడ మనం VU లెక్క గుర్తుంచుకుంటే మనకు లెన్స్ ఫార్ములా వచ్చినట్టే. ఇప్పుడు లెన్స్ ఫార్ములా ఏం లేదు, లెన్స్ ఫార్ములా కూడా సేమే. ఏంటిది, 1/f = 1/v - 1/u. ఇప్పుడు మనం మిర్రర్లో అయితే ప్లస్ ఇది V ఇక్కడ రాయొచ్చు, లేదు U ఇక్కడ రాయొచ్చు, ఎట్లా అటు ఇటు చేసినా ఇంకా. కానీ ఇక్కడ లెన్స్లో మాత్రం ఇక్కడ యూకి మాత్రం నెగిటివ్ సైన్ ఉంటుంది, అది గుర్తుంచుకోండి. ఓకే, ఇక్కడ యూకి మాత్రం నెగిటివ్ సైన్ అంటే ఇక్కడ రెండింటికి పాజిటివ్ సైన్. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి వెళ్ళిపోతే మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఆల్రెడీ మనం డిస్కస్ చేసేసాం, మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా, మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా, దీనికి మిర్రర్లో మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా మనం ఆల్రెడీ ఒక ట్రిక్ గుర్తుపెట్టుకున్నాం. ఏంటిది అది, -h అయి ఉంటే, -h ఇమేజ్ బై ఆబ్జెక్ట్ ఉంటే కనుక ఇక్కడ మైనస్ వేస్తుంది, ఇక్కడ మైనస్ వేస్తుంది అనుకుంటాం. మరి ఇక్కడ మైనస్ లేకుంటే ఏమొస్తుంది, hi/ho = -v. ఓన్లీ ఇక్కడ వికి మాత్రమే మైనస్ ఉంటుంది, యూకి పాజిటివ్. ఇది మనం గుర్తుంచుకున్నది ఆల్రెడీ. ఓకేనా, సరే. ఇప్పుడు అంటే ఈ -v ఎందుకున్నది మరి, అదే డౌట్ రావచ్చుగా. ఎట్లా అంటే ఈ మైనస్ కట్ అయితే
ఇది మనం ఈక్వల్ టు కదా, ఇది పాజిటివ్ సైన్ పెట్టి ఈ మైనస్ సైన్ అనేది ఇటు వస్తుంది కాబట్టి ఇక్కడ నెగిటివ్. ఇదే దీని ట్రిక్. సరే ఇంకొక దానికి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఇందులో స్నెల్స్ ఫార్ములా ఉంటుంది. ఇది రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్లో స్నెల్స్ ఫార్ములా ఉంటుంది. స్నెల్స్ ఫార్ములా ఏంటి అంటే స్నెల్స్ ఫార్ములాస్ గుర్తుంచుకోండి ఎక్కువ శాతం, ఓకేనా. స్నెల్స్ ఫార్ములా ఏంటి అంటే సైన్ ఐ బై సైన్ ఆర్, ఇది ఫార్ములా ఈక్వల్ టు n2 బై n1. ఇది స్నెల్స్ ఫార్ములా. మరి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా ఏంటిది? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటిది? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే దేంతో డినోట్ అవుతుంది? ఎన్తోనే కదా డినోట్ అయ్యేది, ఎన్తోనే డినోట్ అయింది కాబట్టి దీని ఏంటిది? n is equal to c by v, ఓకేనా. దీని యొక్క డిఫరెన్షియల్ కలిసి దాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలపండి. ఇంకా డౌట్స్ ఉంటే డౌట్స్ కూడా మీరు కామెంట్ సెక్షన్లో వేసి నేను అప్పటికప్పుడు రియాక్ట్ అవుతాం, ఓకేనా. వన్ హ్యాడ్ నాట్ సబ్స్క్రైబ్ యెట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నౌ, ఓకే. నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఏంటంటే ఈ ఫార్ములా ఇది అయిపోయింది రిఫ్రాక్టివ్ ఇండెక్స్. నెక్స్ట్ ఇందులో కొన్ని ఉంటాయి. ఏంటి? ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ బై ద కర్వ్డ్ సర్ఫేస్. ఈ ఇమేజ్ ఇప్పుడు ఇది డిస్కస్ చేసే ముందు మన లెన్స్ ఏమేమి చేయొచ్చు, మన లెన్స్ టాపిక్ అనుకున్నాం కదా. ఈ లెన్స్ టాపిక్లలో ఏమేమి లెన్స్ ఉంటాయి, ఓకేనా. ఫస్ట్ అవి డిస్కస్ చేద్దాం. చేసే లెన్స్ ఏంటి? కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేస్తారు, ఓకేనా. రియర్ వ్యూ మిర్రర్లకు యూజ్ చేస్తారు, కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేస్తారు, ఓకేనా. యూజెస్ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి, దాన్ని ఒకసారి స్టడీ చేయండి, ఓకేనా. ఆల్రెడీ మన 10th క్లాస్ బుక్లోనే ఉంటుంది అదంతా, ఓకేనా. నెక్స్ట్ ఇదంతా అయిపోయింది. ఇంకొకటి ఉంటుంది ఏంటంటే కాన్కేవో కాన్వెక్స్ లెన్స్. ఏంటిది? కాన్వెక్స్ లెన్స్. ఇది అంటే ఇంకొకటి మనం ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ బై ద కర్వ్డ్ సర్ఫేస్ గురించి అనుకున్నాం కదా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇందులో ఒక రిలేషన్ ఇస్తాడు, నెంబర్స్ ఇచ్చి దాంట్లో రిలేషన్ అనుకోమంటారు, ఓకేనా. దాంట్లో రిలేషన్ ఏంటంటే దీంట్లో రిలేషన్ ఫైండ్ ద రిలేషన్ ఆఫ్ n1 n2 r u v. దీని యొక్క రిలేషన్ ఏంటి అని అడుగుతాడు. రిలేషన్ ఏంటంటే n2 బై v మైనస్ n1 బై u is equal to n2 మైనస్ n1 బై r, ఓకేనా. ఇదే దీని యొక్క
రిలేషన్. ఇదే దీని యొక్క రిలేషన్. దేని రిలేషన్? దీని యొక్క రిలేషన్. ఇది దేని ప్లేస్లా కర్వ్డ్ సర్ఫేస్, ఇట్లా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలలో దీని రిలేషన్ ఇది. మరి ప్లేన్కి అయితే ఏమొస్తుంది? ఆర్ అనేది 0 అవుతుంది. ఇప్పుడు ఈ ఆర్ ప్లేస్లో ఇన్ఫినిటీ పెడితే ఇప్పుడు n2 మనకి రిలేషన్ ఏంటిది? n2/v ఈక్వల్ టు ఇప్పుడు కాదు, n1/u ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనేది 0 అవుతాయి కదా, ఇన్ఫినిటీ అవుతాయి కదా. అంటే అది ఎక్కడనో ఉంటుంది రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఎక్కడనో ఉంటాయి కాబట్టి సంథింగ్ బై ఇన్ఫినిటీ 0నే కదా. సో n2/v మైనస్ n1/u ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ మైనస్ సైన్ పాజిటివ్ చేయాలంటే ఎట్లా? n2/v ఈజ్ ఈక్వల్ టు n1/u. ఇదే దీని యొక్క ఫార్ములా. ఇది ప్లేన్ కేసు. ఇన్ కేస్ ఆఫ్ ప్లేన్, ఇది ప్లేన్ సర్ఫేస్ ఏరియా, ఓకేనా. ఇది ప్లేన్ సర్ఫేస్ కి, ఇదేమో కర్వ్డ్ సర్ఫేస్ కి. ఇది ఇప్పటిదాకా అయిపోయింది. సరే, ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటిది? లెన్స్ ఫార్ములా అని అది తెలుసు, అది కామన్. కానీ ఇంకొక లెన్స్ ఫార్ములా ఒకసారి అయితే రాద్దాం, ఓకేనా. లెన్స్ ఫార్ములా ఏంటిది? 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. ఈ మైనస్ మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో యూకి ఉన్నదని మర్చిపోవద్దు. యూకి మైనస్ ఉంటుంది. యూ పీపుల్, యూ షుడ్ నాట్ ఫర్గెట్, యూ షుడ్ నాట్ డూ సచ్ థింగ్స్ గ్యాస్, ఓకేనా. అంటే ఇక్కడ యు అనేది గుర్తుంచుకోండి, మైనస్ ఉంటుంది, ఓకేనా. నెగిటివ్ వర్డ్స్ చేయొద్దు, యు అనేది గుర్తుంచుకోండి. అంటే యు అంటే మనం అన్నట్టే కదా. అంటే యు అనేది ఇట్లా గుర్తుంచుకుంటే మన నెగిటివ్ పని చేయద్దు. బి లైక్ ద ప్రోటాన్ లెక్క ఉండాలి కాబట్టి ఎలక్ట్రాన్ లెక్క ఉండదు. ఎలక్ట్రాన్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి దీన్ని ఎలక్ట్రాన్ ఇట్లనే ఉంచుకోవాలి, ఓకేనా. కానీ ఇక్కడ అది ప్రోటాన్ లెక్క ఉన్నదంటే జస్ట్ రిమెంబరింగ్ పర్పస్. అండ్ ఇక్కడ పాజిటివ్ దేనికి ఉన్నది? వీకే కదా ఉంది. సో బి ఇది లైక్ ద ఇమేజ్, ఓకేనా. ఇది ఇమేజ్ కదా, ఇమేజ్ ప్రోటాన్ లెక్క అంటే పాజిటివ్ లెక్క ఉంటుంది. కానీ ఆబ్జెక్ట్ అనేది ఎట్లున్నది? నెగిటివ్ ఉన్నది, అంటే ఎలక్ట్రాన్, ఓకేనా. ఎలక్ట్రాన్ అంటే మైనస్ అని గుర్తుంచు. మైనస్ వచ్చిందని మనకు ఎలక్ట్రాన్ అంటే ఏంటి? మైనస్ ఛార్జ్ అన్నట్టు కదా. అంటే ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ ఉన్నది ఏంటి? మైనస్ ఛార్జ్. లెన్స్ ఫార్ములాకి అదే మాక్సిమం మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఇందులోనే. ప్లస్ మైనస్ కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ మైనస్ అనేది ఇచ్చింది అనుకో, ఇక్కడ యూకి మాత్రమే మైనస్ ఉంటుంది లెన్స్ ఫార్ములాలల్లా, ఓకేనా. సరే, ఇప్పుడు ఇంకొక దానికి వెళ్ళిపోతే లెన్స్ మేకర్స్ ఫార్ములా. ఇప్పుడు లెన్స్ మేకర్స్ ఫార్ములా ఏంటిదంటే లెన్స్ మేకర్స్ ఫార్ములా. ఇప్పుడు లెన్స్ మేకర్స్ ఫార్ములా ఏంటిదంటే ఏం లేదు, జస్ట్ సింపుల్. ఇది కూడా 1/f ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. ఇదే లెన్స్ మేకర్స్ యొక్క ఫార్ములా. సరే, ఇప్పుడు ఇక్కడ ఎఫ్ అంటే ఏంటిది? ఆర్ అంటే ఏంటిది? ఎన్ అంటే ఏంటిది? వి అంటే ఏంటిది? యు అంటే ఏంటిది? ఇది పాయింట్. ఇప్పుడు మన ఇక్కడ వి అంటే ఇమేజ్ అన్న, ఆబ్జెక్ట్ అన్న, సంథింగ్ క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఇందులో ఇప్పుడు ఎఫ్ అంటే ఇందులో ఎఫ్ కామన్ ఉన్నది, ఇందులో ఎఫ్ కామన్ ఉన్నది కాబట్టి ఫస్ట్ ఎఫ్ గురించి తెలుసుకోవాలి. ఎఫ్ అంటే ఏం లేదు, సింపుల్. అది కూడా ఫోకల్ లెంత్, ఓకేనా. ఫోకల్ లెంత్. ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఫోకల్ లెంత్. దెన్ వి ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్. అందులో వాడు అడిగే అవకాశం ఉంటుంది, ఇందులో బ్లాంక్స్ అని అడుగుతాడు. అంటే మనకు చాయిసెస్ ఇస్తాడు కదా, ABCD అనుకుంటా, అందులో అడిగే అవకాశం ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ యు అంటే ఏంటి? ఆబ్జెక్ట్ డిస్టెన్స్. విఏ అంటే మనకి ఆల్రెడీ తెలుసు, సిమ్ అనేది ఒకటి ఉన్నది. ఆ సిమ్ను గుర్తుపెట్టుకుంటే వడాఫోన్ ఇండియా అని గుర్తుపెట్టుకుంటే మనకు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎన్ అనేది ఒకటి ఉన్నాయి కదా. ఈ ఎన్ అంటే ఏంటి తెలుస్తుంది. ఎన్ అంటే కూడా రిఫ్రాక్టివ్ ఇండెక్స్. మనం ఇంత ఆల్రెడీ డిస్కస్ చేసినాం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ టాపిక్, ఓకేనా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్. నెక్స్ట్ ఇక్కడ R1 R2 ఉన్నాయి కదా, అవి సెంటర్ ఆఫ్ కర్వేచర్స్, ఓకేనా. రేడియస్ ఆఫ్ కర్వేచర్స్
ఇవి రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇది ఇక్కడ దాకా అయింది. ఓకేనా, ఇది ఇక్కడ ఫార్ములా వచ్చినాయా. మరి ఇన్ కేస్ ఆఫ్ ప్లేనో కాన్కేవ్ కాన్వెక్స్ లెన్స్లలో ఏమొస్తుంది ఈ ఫార్ములా, అప్పుడు ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ బై ఎన్ మైనస్ 1 వస్తుంది. దెన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎన్ మైనస్ 1 అనేది ఇంకేమైనా బ్రీఫ్గా మన ఫర్దర్ క్లాసెస్లలో డిస్కస్ చేద్దాం. ఇది మన జస్ట్ ఇంట్రొడక్షన్స్. ఓకేనా, లెసన్స్ యొక్క ఇంట్రొడక్షన్. ఓకే, once you have not subscribed yet, please do subscribe to your channel and please do comment and what are the doubts you have. Okay, thanks for watching. Stay tuned until new video has come.